హలో అండి. నాన్ వెజ్ కర్రీస్ తిన్నంత ఇంట్రెస్ట్‌గా, టేస్టీగా, ఇష్టంగా వెజ్ కర్రీస్ తినలేము, బోర్ అనే వాళ్ళకు ఈ కర్రీ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కప్పు శనగపప్పుని గంట సేపు నానబెట్టుకుని, అలాగే పావు కిలో క్యారెట్‌ని పీల్ ఆఫ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచుల అల్లాన్ని, పచ్చిమిర్చి స్పైసీనెస్‌కి తగ్గట్టు కొద్దిగా జీలకర్రని వేసి కచ్చా పచ్చా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు శనగపప్పు, క్యారెట్ హాఫ్ బాయిల్డ్ అయి ఉంటుంది. దాన్ని మనం పక్కన నీళ్లు వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించి కొద్దిగా కరివేపాకును కూడా వేసి మంచిగా వేయించండి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్, శనగపప్పుని కూడా వేసి బాగా టర్స్ట్ చేయండి. ఇది చాలా పొడి పొడిగా వస్తుందండి. సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ ఇది మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది. ఈ లింక్ ఇస్తానండి, ఇందులో చూడండి. అలాగే కొత్తిమీర వేసి దించండి. పొడి పొడిలాడుతూ సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.